సిద్దిపేట జిల్లాలో నామినేషన్ల ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని 2 మండలాలు, మొత్తం 7 మండలాలకు సంబంధించి 163 సర్పంచ్ పదవులకు, అదేవిధంగా ఈ 7 మండలాల్లోని 1432 వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సో నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి సిద్దిపేట జిల్లాలో మొత్తం ఈ 163 సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 953 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కరోజు చివరి రోజు నామినేషన్లకు సంబంధించి చివరి రోజు ఒక్కరోజే 627 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి చివరి రోజు ఒక్కరోజే 2984 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం వార్డు సభ్యులకు సంబంధించి 3405 నామినేషన్లు దాఖలైన పరిస్థితి ఉంది. సో ఈ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసేసాటికి సిద్దిపేట జిల్లాలో 7 గ్రామాల్లో దాదాపుగా ఏకగ్రీవం ఖాయమైందని చెప్పొచ్చు. 7 గ్రామాల్లో కూడా ఒక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ మొదటి విడతకు సంబంధించి గజ్వేల్ మండలం రంగంపేట గ్రామం, అదేవిధంగా జగదేవ్పూర్ మండలంలోని పలువుగడ్డ, అనంతసాగర్, కొండపూర్ ఈ 3 గ్రామాల్లో, అదేవిధంగా వర్గల్ మండలంలోని గుంటుపల్లి, చాంద్ఖాన్ మక్తా, తుంక్తిమక్తా మొత్తం ఈ 7 గ్రామాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో వారి గెలుపు లాంఛనప్రాయమని చెప్పచ్చు. అదేవిధంగా స్క్రూటినీ ప్రక్రియ మొదలు కావడం, అదే వచ్చే నెల 3వ తారీఖు వరకు నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ కొనసాగనున్నది. సో నామినేషన్ల విత్డ్రా పూర్తి అయ్యేసరికి ఎన్ని గ్రామాల్లో ఏకగ్రీవం అనేది స్పష్టం కాబోతుంది. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతకు సంబంధించి ప్రశాంతంగా ముగిసింది. సో 7 గ్రామాల్లో ఏకగ్రీవం కాబోతుందని స్పష్టమవుతుంది. సో మిగతా కొన్ని చోట్ల కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇవి తీర్మానాలు ఏకగ్రీవానికి సంబంధించి కొన్ని తీర్మానాలు చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. సో ఈ నెల 3వ తారీఖు నాడు జరగబోయే విత్డ్రా కార్యక్రమం పూర్తి అయితే మొత్తం జిల్లాలో మొదటి విడతలో ఎన్ని గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవం జరగబోతున్నాయి, ఎన్ని గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగి పోటీ ఉండబోతుంది. సో పోటీ తీవ్రంగా ఉండబోయే గ్రామాల సంఖ్య కూడా దాదాపుగా తెలవబోతుంది. మొత్తం మీద వచ్చే నెల 11వ తారీఖు నాడు మొదటి విడత ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఇటు 7 గ్రామాలు ఏకగ్రీవం కావడం, మరికొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవానికి అనుకూలంగా ఉండి విత్డ్రా ప్రక్రియ కొనసాగే అవకాశం ఉండడంతో ఈ నెల 3వ తారీఖు నాడు పూర్తిగా ఎన్ని గ్రామాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్ని గ్రామాల్లో ఏకగ్రీవం జరగబోతుందనే స్పష్టమయ్యే ఫిగర్ అయితే బయటకు రాబోతుంది. సో మొత్తం మీద మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అవుతుంది. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొంత హడావిడి కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.